గట్టిగా హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో దేవుని మందిరానికి, ఎక్కడికి? యూదులకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ? ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం. దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే 6 రోజులు కష్టపడాలా. ఎన్ని రోజులు కష్టపడాలా? 6 రోజులు కష్టపడి పని చేసుకొని బ్రతుకు తెరువును కుటుంబాన్ని పోషించుకోవాలి. 7వ రోజున అంటే వాళ్ళకు యూదులకు శనివారమున ఏ పని చేయకూడదు, ఏ ప్రయాణం చేయకూడదు, ఏ కార్యక్రమం పెట్టకూడదు. శనివారం నువ్వు ఆరాధన చేయాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఎప్పుడైతే ఆజ్ఞ పాటించారో రాళ్లతో కొట్టి వాళ్ళను చంపేస్తారు. అయితే కొత్త నిబంధనలో దేవుడు మనకు ఒక మంచి నియమం పెట్టాడు. ఏమిటి అంటే హెబ్రీ పత్రికలో సమాజముగా కూడుట మానకుడి. అంటే ఎప్పుడు కూడుకోమన్నాడు? పునరుత్థాన దినమున ఆదివారమున ఆరాధన దినం ఏర్పడింది. నూతన నిబంధనలు ఎప్పుడు ఏర్పడింది? ఆదివారమున ఆరాధన దినం ఏర్పడింది. కనుక సోమవారం శనివారం వరకే నువ్వు పని చేసుకోవాలా, ఉద్యోగం చేసుకోవాలా, వ్యాపారం చేసుకోవాలా, యాత్రలకు పోవాలా. కానీ ఆదివారమున దేవుని సన్నిధిలో నీవు గడపాలి. అది నియమం, అది క్రమం, అది దైవిక పద్ధతి. దాన్ని దాటితే నష్టపోయేది నీవే అనేది ఎప్పుడు మర్చిపోతాడు. కనుక ఆదివారమున సాధ్యమైనంత వరకు ఏ పని, ఏ ప్రయాణము, ఏ కార్యక్రమము పెట్టుకోవాకండి. ఆదివారం నుంచి మధ్యాహ్నం నుంచి పెట్టుకోండి కావాలంటే. ఎందుకంటే ఆ ఒక్క దినమైన దేవుని సన్నిధిలో సంఘముగా అంటే అందరు కలిసి ఆరాధించాలన్నది దేవుని ఆశ. ఆ ఆశను నువ్వు నిరాశ చేయకూడదు. మన దేవుని ఆశను తీర్చితే దేవుడు మన ఆశను కూడా తీర్చేవాడు. మంచిది. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. నేను ఒక వాక్యం చదువుతాను, మీరు ఒక వాక్యం చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త బైబిల్ ఉన్న వాళ్ళందరూ నాతో కలిసి నేను ఒక వాక్యం చదువుతాను, మీరు కింది వాక్యం చదవండి. 14వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 14:22. అంతా చదివితే ఎక్కువ సమయం అవుతుందేమో. 27 నుంచి చదువుతాను. 15 పేజీ నెంబర్. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా. 28 అందరూ చదవండి. ఇంకా తీలేదా? చాలు. 29 నేను చదువుతాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితమని అతనితో చెప్పాను. చాలు చాలు. ఏంటి సందర్భం అంటే 2 మాటలు చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఒకానొక రోజున యేసు ప్రభు ఏం చేశాడంటే ప్రజలందరినీ పంపించారు. ఆ వైపు చూడండి. యేసు ప్రభు ఒక కూడిక జరిగింది, ఒక పెద్ద కూడిక జరిగింది. అందరు చూడాలి నా వైపు. వచ్చే వాళ్ళు పోయే వాళ్ళ వైపు కాదు, వాక్యం చెప్పే వాళ్ళ వైపు చూస్తూ వాక్యం అంటే బుర్రలోకి పోతుంది. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. ఒకరోజు దేవుడు ఒక పెద్ద కూడిక జరిగించాడు. ఆ కూడిక అంతా అయిపోతానే ప్రజలు ఆకలిగా ఉన్నారు. ఆకలి అయినప్పుడు యేసు ప్రభు అన్నాడు శిష్యులతో, మీరు అన్నం పెట్టండి అన్నారు. మా దగ్గర ఎక్కడుంది ప్రభువా, మేము అన్నం పెట్టలేము నాయన, మేము భోజనాలు చేయలేమంటే. సరే ఎవరన్నా దగ్గర ఉన్నాయేమో చూడండి అంటే ఒక చిన్న పిల్లల దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టి 12 గంపలు మిగిలాయి. 12 గంపలు మిగిలిన తర్వాత టైం అయింది, సాయంత్రం అయింది. సాయంత్రం అయినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇంకా ప్రజలు ఇంటికి పోండమ్మా, మీరు ప్రార్థన అయిపోయింది, కూడిక అయిపోయింది, ఇంటికి పోయింటే అందరు ఇంటికి పోయినారు. శిష్యులతో ఏమన్నాడంటే, మీరు దోణెక్కి ఆ గట్టుకు పోండి, నేను కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వస్తానన్నాను. సరే యేసు ప్రభు ప్రార్థన పోయినారు, శిష్యులు దోణెక్కి వెళ్ళిపోతున్నారు. మధ్యరాత్రి వేళలో ఏం జరిగిందంటే, ఒక మధ్యరాత్రి సంభవించిన సమయంలో యేసు ప్రభు 4వ జాములో 25వ వచనం, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే శిష్యులు భయపడ్డారు. ఏమని? అంత మధ్యరాత్రిలో అందులో భూతం ఏమన్నా అని భయపడ్డారు. ఏమని భయపడ్డారు? వినాలి. ఏమని భయపడ్డారు? భూతమని భయపడ్డారు. భూతమని భయపడతారే యేసు ప్రభు నాయన
భూతం ఏం కాదురా నాయన, భూతం వేరు, నేను వేరు, మనిషి వేరు. మనిషికున్న రూప విధానాలు వేరు, దయ్యానికున్న రూప విధానాలు వేరు, దేవునికున్న రూపం యొక్క విధానాలు వేరు. కనుక ఈ మూడిటిని కూడా మీరు ఇన్ని రోజుల నుంచి ప్రార్థనకు వస్తున్నారు, దయ్యమేదో మనిషేదో దేవుడెవరో మీకు తెలియదా అన్నట్టు మాట్లాడి అంత అయిపోయిన తర్వాత అయితే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, యేసు ప్రభువా నీవే అయితే కదా నేను కూడా నీళ్ళ మీద వస్తా. నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా, మనిషి నీళ్ళ మీద నడుస్తానా? నడచలేదు. దయ్యం నీళ్ళ మీద నడుస్తుందే? నడచలేదు. మరి నువ్వు నీళ్ళ మీద నడిచావు కదా, అయితే నువ్వే యేసు ప్రభు అయితే నేను కూడా నీళ్ళ మీద వస్తాను రా అన్నాడు. యేసు ప్రభు లాగానే ఆశ్చర్యపోయినారు అందరూ శిష్యులు 11 మంది నీళ్ళ మీద నడుస్తూ ఉంటే. కొద్దిసేపు అయిన తర్వాత పేతురు నీళ్ళలో మునిగిపోతుంటే ప్రభువా రక్షించంటే యేసు ప్రభు రక్షించాడు. ఇక్కడ మనం 5 పాఠాలు నేర్చుకోవాలి. ఏమిటి అంటే, పేతురు నీటి మీద నడిచినప్పుడు 5 ఆత్మీయ పాఠాలు. పేతురు నీళ్ల మీద నడుచుటలోని 5, చెప్పండి అందరు, పేతురు నీటి మీద నడుచుటలోని 5 ఆత్మీయ పాఠాలు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు తప్ప నీళ్ల మీద నడిచిన వ్యక్తి సృష్టిలో అప్పుడు ఇప్పుడు ఇక ఎప్పటికీ ఎవరు చెయ్యలేరు. మీరు ఎప్పుడైనా సముద్రం మీద నడిచినారా? భారతమ్మ నడుస్తామా? సరే, సముద్రం వద్దులేండి, కాళ్ళ మీద నడుస్తామా? నడచలేము. సరే, కాళ్ళ మీద కూడా వద్దులే. మన ఇంట్లో ఏముంటది, అది తొట్టి ఉంటది కదా, నీళ్ళ తొట్టి, దాని మీద నడుస్తామా? ఎందుకు? ఏమైతాము? మరి పేతురు నడిచాడు. యేసు ప్రభు తప్ప నీళ్ల మీద నడిచిన వాళ్ళు ఎవరు లేరు, నడవలేరు కూడా. ఇలాంటి అద్భుతము జరిగింది ఆ రోజు. మరి ఈ అద్భుతములో నుండి మనం నేర్చుకునే 5 ఆత్మీయ పాఠం నీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకో. మ్యాజిక్ షో జరుగుతుంది. ఏం షో? ఎప్పుడైనా టీవీలో వస్తాయి చూడండి, అదేం తప్పు కాదు. సీరియల్ చూసి నాశనం అయ్యే బదులు ఇట్లాంటి చూసి జ్ఞానాన్ని పెంపొందుకో. వాళ్ళు కూడా నీళ్ళ మీద నడుస్తుంటారు, అందరు ఆశ్చర్యపోతుంటారు. కానీ ఒకడు ఏంటో తెలుసా, వాడు రహస్యాన్ని బయట పెట్టేవాడు. ఏం చేస్తాడంటే, ఇన్విజిబుల్ అంటే కంటికి కనబడని కొన్ని కింద అవి పెడతారు, తంతెలు పెడతారు, కంటికి కనబరావు. అందరూ అనుకుంటారు అబ్బా నీళ్ళ మీద ఎట్లా నడుస్తున్నారు. కానీ తర్వాత షో అయినాక ఒక రివీల్ చేస్తారు, ఆ కంటికి కనబడని తంతెలు గాని తాళ్ళు గాని పెడతారు. కానీ నా ప్రభు శిష్యుడైన పేతురు అక్షరారా నీటి మీద నడిచారు. దేవునికి స్తోత్రం కలంగా. పాట కూడా పాడతాం కదా, ఏం పాట మనకి ఎన్ని గుర్తుంటాయి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, చేతులు ఉన్నాయి కదా. ఈ పాట పాడండి, సందర్భ పాట వచ్చే కదా. నీటిపై టీవీగా నడిచిన వాడతడు, నీటిపై టీవీగా నడిచిన వాడతడు. ఏం పైన? మనకు పాటలు ఎందుకు రావు తెలుసా? ఈరోజు పాడాలి, అప్పుడు పాడతాం మర్చిపోతాం. కానీ పాటలు పాటగా పాడితే ఎప్పటికీ మర్చిపోం మనం. నీళ్ళ మీద ఎట్లా నడిచినాడు? టీవీగా నడిచినాడంట. ఎవరు? యేసు ప్రభు ప్లస్ పేతురు. అందుకే ఇప్పుడు ఇంటికి పోతాను, ఎవరైనా నీళ్ళ మీద నడచడానికి ప్రయత్నించారు, ముక్కులోకి నీళ్లు పోతారు. సాయంత్రానికి మళ్ళీ మేము వచ్చి ఏం పాడాలా? పరదేశి ప్రార్థన కూడా వచ్చినది ప్రభు, ఆరాధన కూడా వచ్చినది నేనే బిడ్డ అని అప్పుడు బాధపడ అట్లా చేశారు. కానీ దీంట్లో ఆత్మీయ సత్యాలు 5. మొదటి విషయం చదువుదాం. 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నైనా నిజంగా నువ్వు నా యేసు ప్రభు అయితే, నా రక్షకుడు అయితే, నా దేవుడు అయితే నీళ్ళ మీద నడిచి నేను కూడా నీవు నా దేవుడవు, నా రక్షకుడువు, నా ప్రభు అయితే నీవు నడిచినట్టే నీళ్ళ మీద నేను కూడా నడిచి నీ ఎద్దకు వచ్చేదనని నాకు సెలవిమ్మని ఆయనతో నేను ఆయన వెంటనే రమ్మనెను. చాలు. మొదటి విషయం, పేతురు నీళ్ల మీద నడుచుకోవాలన్న మొదటి ఆత్మీయ సత్యం ఏంటంటే, నువ్వు ఏమి చేసినా ఆయన అనుమతితో చేయాలా. దేవునికి స్తోత్రం కలంగా. ఏం చేయాలా? నువ్వేం చేసినా మనలంతా ఎట్లా తెలుసా?
మనం చేసే పనులు ఎందుకు సక్సెస్ కావంటే అంతా చేసి లాస్ట్ లో దేవుని అడుగుతాం, ఇది నీ చిత్తమా కాదా ప్రభువా. కానీ పేతురు ఏమంటాడు తెలుసా, నువ్వు నీళ్ళ మీద నడిచావునైనా, అయితే నేను కూడా నీళ్ళ మీద నడవాలని ఆశ ఉంది కానీ నేను నడవలేను. నీళ్ళ మీద నిలవాలని ఆశ ఉంది కానీ నేను నిలవలేను. కానీ నడవాలంటే నీవు సెలవిస్తే. ఎవరు సెలవిస్తే? నీవు సెలవిస్తే నేను నడుస్తా. నువ్వు సెలవిస్తే నేను ఉద్యోగం చేస్తా, నువ్వు సెలవిస్తే నేను చదువుతా, నువ్వు సెలవిస్తే నేను వివాహం చేసుకుంటా, నువ్వు సెలవిస్తే నేను దేవుని అనుమతి తీసుకుంటున్నావా? ఈరోజు చాలా మంది జీవితంలో, కుటుంబంలో, సేవలో, ఫ్యామిలీలో, వర్క్ లో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారంటే, జ్ఞానం ఉంది కదా నాకు, డబ్బు ఉంది కదా నాకు, తెలివితేటలు ఉంది కదా నాకు, పలుకుబడి ఉంది కదా నాకు, చేస్తే ఏమైతుంది అని లాస్ట్ 4 ముక్కలు ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకుని భ్రమపడతా అన్నారు. కాదు కాదు, దేవుని సెలవుతోనే నువ్వు ఏ పనైనా చేయాలా. అందుకే మొదటి విషయం, నువ్వు ఏం చేసినా ఆయన అనుమతి ద్వారానే చేయాలి. ఆయన ఓకే అంటే ఓకే అనాలా, ఆయన నో అంటే లేదు బ్రో, నాకు చాలా ఇష్టమైనది, నాకు చాలా ఇష్టమైనది నాయన, నాకు చాలా నాది తప్పదు నాయన, ఇది నేను చేయాలా, నాకు ఇష్టమైంది నాయన, ఇది తప్పక నేను చేయాలి నాయన, ఎవరన్నా చేయకపోతే నన్ను చాలా చీపుగా అనుకుంటాను నాయన, నేను చేసి తీరాలంటే నీ సావు నువ్వు సావు. దేవుని అనుమతి అంటే ఏమిటి? నాయనా నేను నడవాలనుకుంటున్నాను నీళ్ళ మీద అంటే ఆయన నడువు అన్నాడు, నడిచాడు. ఒకవేళ నడవద్దనంటే చెప్పాలి, అవునో కాదో, నోరు ముయ్యమని కాదు చెప్పమని చెప్పింది. ఏం నడవద్దంటే ఏం చేయాలా? మరి నువ్వు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే చేసుకుంటావు, ఈ ఈ ప్రాంతానికి పోకూడదంటే పోతావు, ఈ పని మొదలు పెట్టొద్దు అంటే పని మొదలు పెడతావు, ఈ కార్యక్రమం పోకూడదంటే పోతావే. అంతా పోయి చేతులు కాలినాక ఏం పట్టుకుంటాం? ఆయన పాదాలు పట్టుకుంటాం. పట్టుకొని ఏం ప్రభా, ఇంత ఖర్చు పెట్టి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇన్ని రోజులు కష్టపడి, ఇంత ప్రయాణం చేస్తే బుగ్గిలో వేసినట్టు అయిపోయింది. ఆయన వేసినా నువ్వు వేసుకునేవా? మరి ఆయన మీదకి ఆవు అంటే ఆయన మీదకి పోతావే. ఎందుకంటే నువ్వు ఆయన అనుమతి తీసుకోలేదు. జీవితంలో గుర్తు పెట్టుకుని, ఆయన మన బాస్, ఈ లోకానికి సృష్టికర్త, నీ కుటుంబానికి అధికారి. ఆయన లోకానికి అధికారి, కుటుంబానికి అధికారి, సంఘానికి అధికారి కనుక ఆయన మన అధికారి కనుక ఆయన సెలవు మనము తీసుకోవాలా. ఆయన అనుమతి తీసుకొని నువ్వు పని మొదలు పెట్టాలా, ఆయన అనుమతి తీసుకొని నువ్వు ప్రయాణం మొదలు పెట్టాలా, ఆయన అనుమతి తీసుకొని వివాహ చూపులకు నువ్వు వెళ్ళాలా, ఆయన అనుమతి తీసుకొని సేవలో అడుగు పెట్టాలా, ఆయన అనుమతి తీసుకొని నువ్వు ముందు కొనసాగాల. ఆయన వద్దు అంటే వద్దు, కావాలంటే కావాలి, అంతే. అదే నీ జీవితానికి సక్సెస్ మంత్ర. సక్సెస్ సూత్రం ఏంటంటే ఆయన అనుమతి తీసుకొని మనం ముందుకెళ్ళాలి. నీకు విషయం తెలుసా? నా వైపు చూడండి, ఏమున్నాయి, ఏం కనపడుతున్నాయి? ఇవి కూడా దువ్వెన తీసుకొని, నా వైపు చూడండి, దువ్వెన తీసుకుంటే దూతాం కదా, అర్థం ఉందిరా. ఊడిపోవాలనుకో దేవుని దగ్గర ఏమంటే తెలుసా, నాయనా బాబు పాస్టర్ ఒక వెంటగా నేను ఊడిపోతాను ఆయన అంటే, ఆయన నుండి నోరు మొయ్యి, రేపు సంవత్సరం ఊడిపోదులే అంటే గమ్మున ఉంటది. లేదు ఈ రోజు ఊడిపోతే ఏమైతుంది అంటే, ఈ ఎంటుకనే అనుమతి అడుగుతుంటే నీకు ప్రాణము, ఆత్మ, దేహము, జ్ఞానం ఇచ్చాడే, మరి నువ్వెందుకు అడగవు దేవుని అనుమతి? నీ ఇష్టం కొద్ది నువ్వు చేసేస్తావా? నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు పలుకుబడి ఉంది, నాకు సపోర్ట్స్ ఉన్నాయి, నీకు ఇష్టం చేసేస్తే ఎట్లయితుంది? మళ్ళా చేతులు కాలుతాయి. ఈ ఎంటికి కూడా ఆయన అనుమతి కోరాలా. చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. 2 పిచ్చుకలు చదువు తగ్గ ఆయనను నీ తండ్రి అనుమతి లేకుండా, నీ రక్షకుడైన యేసు ప్రభు అనుమతి లేకుండా వాటిలో ఒకటైనను నీ తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టాడు. భయపడదు, ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా తల వెంట్రుక కూడా రాలడానికి వీలు. నువ్వు పెరికేసేది తప్ప తెల్లగొచ్చినాయని, ఆయన అనుమతి లేకుండా అవి రాలడానికి వీలేదు. అలాంటిది తల వెంట్రుకనే దేవుని ఆజ్ఞనైనా సెలవిమ్ము అని అడుగుతాడు. అందుకే నా వైపు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం. దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు సమూయేలు ఏమన్నా, చిత్తం ప్రభువా నేనున్నాను అన్నాడు. అంటే చెప్పు నాయనా, సెలవీనైనా, ఆనతీవునైనా, అనుమతినైనా అడుగుతానమ్మా. ఈరోజు క్రైస్తవులు ఫెయిల్ అయిపోవడానికి చాలా మంది ఆత్మీయ జీవితంలో, ఫ్యామిలీ జీవితంలో, పరిచర్యలో ఫెయిల్ అయిపోవడానికి కారణం దేవుని అనుమతి లేకుండా, దేవుని
ఆజ్ఞ లేకుండా ముందుకు వెళ్ళిపోతాం. అడుగుతున్నావా? 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం. అయ్యా, నేను యుద్ధానికి పోతాను, నా దగ్గర కత్తి ఉంది, నా దగ్గర ఖడ్గం ఉంది, నా దగ్గర సైన్యం ఉంది, నా దగ్గర బలగం ఉంది, నా దగ్గర అన్ని ఉన్నాయి. అన్ని నువ్వు పోవచ్చు కదా. మళ్ళీ దేవుని ఏం జరిగేది? కానీ యెహోవా యొద్ద, అయ్యా నేను పోవాలా వద్దా, నేను చేసుకోవాలా వద్దా, నేను జరిగించాలా వద్దా, నేను అడుగు వేయాలా వద్దా అని విచారించగా, పోనైనా యెహోవా అతనికి అదే. దావీదు మళ్ళొకసారి నాయనా నేను పోవచ్చు అంటే పోవద్దు అన్నాడు. వద్దన్నప్పుడు ఆగాడు, పొమ్మన్నప్పుడు. గుర్తుపెట్టుకో, జీవితంలో నీ జీవితంలో ఏదైనా నీకు ఆశ ఉండొచ్చు, ఉబలాటం ఉండొచ్చు, ప్రెస్టేజ్ ఉండొచ్చు, కానీ దేవుని అనుమతి ఉండాలా. ఏముండాలా? దేవుని అనుమతి లేకుండా నువ్వు పోతే నష్టపోతావు. దేవుని అనుమతి లేకుండా నువ్వు పోతే డబ్బు కోల్పోతావు. దేవుని అనుమతి లేకుండా అడుగు వేస్తే నష్టపోతాం జీవితంలో. అది జీవితమైన, కుటుంబమైన, సేవైనా, ఫ్యామిలీ అయినా, చదువైనా, వివాహమైనా, ఏదైనా దేవుని అనుమతి తీసుకోవాలి. ఒకడు తీసుకోకుండా పోయినాడు. పాస్టరయ్య, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. మొదటి రాజులు 13:17. త్వరగా. నువ్వు అక్కడికి పోవచ్చు, కానీ నువ్వు అక్కడ అన్నము తినవద్దనియు, నువ్వు ఏ మార్గంలో వచ్చావో ఆ మార్గంలోనే తిరగవద్దని సెలవిచ్చాడు. దేవుడు అన్నాడు ప్రవక్తతో, నువ్వు పో, నువ్వు అక్కడ ప్రార్థన జరిగించు, నువ్వు అక్కడ జరిగించి అన్నం తినొద్దు, నీళ్లు తాగదు, నువ్వు గమ్మున వచ్చే అన్నాడు. అయితే ఈయన ఏం చేశాడు? ఆశపడ్డాడు. తినకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారని ఫీల్ అయిపోయారు. అనుకుని ఏం చేశాడంటే 22వ వచనం 22వ వచనం. ఆయన సెలవిస్తే అనుమతి ఇచ్చిన మాట మీద తిరగబడి వెనుకకు వచ్చి, నువ్వు చెయ్యొద్దంటే చేసావు, వెళ్ళొద్దంటే వెళ్ళావు కనుక సింహం వచ్చి చంపేసింది. ఎందుకు చంపిందో తెలుసా? దేవుడు చెప్పాడు అట్లా పోకూడదు అన్నాడు, అది తినకూడదు అన్నాడు, అది తినకూడదు, అట్లా పోకూడదు, అది చేయకూడదు అన్నాడు. కానీ ఆయన అనుమతించిన, సెలవిచ్చిన దాన్ని ఏం చేశాడు? ఎదిరించాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు ఈ క్రైస్తవ జీవితం, క్రైస్తవ భక్తి ఉండేది. నీకు ఎన్నైనా ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ దేవుని అనుమతి తీసుకో. దేవుడు అనుమతి ఇచ్చాడా? ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా నువ్వు వెళ్ళిపోతా ఉండాల్సింది. దేవుని అనుమతి లేదా? బొక్క బోర్ల పడతావు, దెబ్బలు తగులుతాయి, తర్వాత దేవుని మీద బాధపడాల్సి వస్తుంది. ఆఖరికి దేవుడు లేడు అనే పరిస్థితికి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకొని దేవుని మీద ఏడుస్తే, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకొని సంఘం మీద ఏడుస్తే, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకొని పాస్టర్ మీద ఏడుస్తే ఏమి లాభం? లాభం ఉంటుందా? అందుకే నువ్వు అడుగు. నా వైపు చూడండి, నువ్వు అడుగు. అడిగినాక పొమ్మన్నాడా? నా వైపు చూడండి, అడిగినాక పొమ్మన్నాడా? పోయినా కూడా ఇబ్బంది అనుకో, అప్పుడు నువ్వు అడుగు. ఏమని? నువ్వు పొమ్మంటేనే నేను పోయినా. ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది అయినదో. అప్పుడు ఆయనే నిన్ను కాపాడతాడు. దేవునికి స్తోత్రం. పేతురు ఏమన్నాడు? మీరు వెళ్ళండి అన్నాడు. మీరు వెళ్ళండి, నేను వస్తానన్నాడు. వచ్చేసరికి సముద్రం మీద దోని ఇబ్బందులు ఉంది. యేసు ప్రభువే కాపాడినాడు. ఎందుకంటే ఆయన పొమ్మన్నాడు కనుక. పోయినప్పుడు కూడా శ్రమ వచ్చింది. ఆయన సెలవిచ్చిన శ్రమ వస్తే ఆయనే కాపాడుకుంటాడు. ఆయన సెలవీయకుండా నువ్వు పోతే ఎవరు నిన్ను కాపాడలేరు. గుర్తుపెట్టు. అందుకే పేతురు నీళ్ల మీద నడుచుకులో ఉన్న మొదటి సత్యమేనడే, ఆయన అనుమతి ద్వారానే ఏదైనా చెయ్యి. నాకు ఉద్యోగం ఒకేసారి వచ్చింది, సేవ ఒకేసారి వచ్చింది. సేవకు పోవాలా, ఉద్యోగానికి పోవాలా? ప్రార్థన చేసుకునే, చాలా రోజులు ప్రార్థన చేసుకుని మా ఆత్మీయ తండ్రిని అడిగాను, మా తల్లిదండ్రులను అడిగాను, మా బంధువులను అడిగాను, మా స్నేహితులు ఒక్కొక్కరు ఒకటి చెప్తాను. మళ్ళీ మా ఆత్మీయ తండ్రి తెలియడు కనుక ఒకే మాట చెప్పాడు, చెయ్యి అన్నా అనుకో, రేపు చేసినావు అనుకో, చేయకుండా ఉంటే బాగుంది, సార్ చెప్పినాడు అందుకే నేను చేశాను అని నా మీద బాధపడతావు అన్నాడు. కనుక నువ్వు దేవుని అడుగు అన్నాడు. నేను దేవుని అడిగాను, సేవ చేయాలా ఉద్యోగం చేయాలా, లేకపోతే రెండు చేయమంటావా అడిగినా. సేవే చేయాలా, లేకపోతే ఉద్యోగం చేయాలా, లేకపోతే రెండు చేయాలా అన్నా. దేవుడు అన్నాడు సేవ మాత్రమే చేయాలి. ఆయన అనుమతితో వచ్చాను. కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. అయినా ఇప్పటికీ ఎందుకు నిలబడ్డానో తెలుసా?
మన భక్తిని బట్టి నిలవలేదు, ఆయన అనుమతి బట్టి నిలబడినాం. దేవునికి స్తోత్రం కలగా. తెలుసా, ఆయన అనుమతిస్తే పర్వతాలతో కూడా ఏం చేస్తాం తెలుసా? ఢీ కొడతాం. రాయిచోటికి ఒక పర్వతం ఉంది, ఆ పర్వతంతోనే ఢీ కొట్టాం మనం. హల్లెలూయా. ఆ పర్వతంతోనే ఢీ కొట్టి ఈ రోజు నిలబడినాం. రాయిచోట్ల అంటే మన శక్తి కాదు, దేవుడు మనకిచ్చిన అనుమతి. అందుకన్నారు ఏమన్నది సా, ఓ పర్వతమ్మా, ఓ గొప్ప పర్వతమ్మా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఆయన నా సెలవు తీసుకొని వచ్చాడు, నా సేవకుడు నా సెలవు తీసుకొని వస్తే నువ్వు అడ్డుపడతావా? అడ్డం వచ్చిందని బాధపడలే. ఏమన్నాడు జెరుబ్బాబెలు? ఆయన నువ్వు పొమ్మంటే పోయినా, ఈ పర్వతం వచ్చింది ఆయన ఏం చేయమంటావు? నువ్వు అవసరం లేదు, నేను పొమ్మంటేనే కదా పోయినావు, అది నేను చూసుకుంటా అన్నాడు. పర్వతాన్ని నేలమట్టం చేశాడు. దేవునికి స్తోత్రం కదా. ఈ రోజు నీ బాధకు, నీ కష్టానికి, నీ ఇరుకుకు, నీ ఇబ్బందికి ఒకవేళ నువ్వు దేవుని అనుమతి లేకుండానే అడిగేసావేమో, ఇప్పటికైనా ప్రభా చేయమంటావా చేయొద్దా, పొమ్మంటావా పోవద్దా, అడుగు వేయమంటావా అడుగు వేయొద్దా అని నువ్వు అడుగు. ఆయన అనుమతిస్తే తల వంచుకొని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రకారంగా. అందుకే నేను పేతురు నడవమన్నాడు కానీ నడవలే. నువ్వు సెలవీనైనా అన్నాడు. ఒక్క మాట చెప్పుమో ప్రభువా, నా జీవితం అంతా మారిపోవును. ఒక మాట చెప్పుమో ప్రభువా. ప్రభు నువ్వు ఒక్క మాట చెప్తే చాలు. ఎన్ని మాటలు కావాలంట? ఒకసారి చూడండి మత్తయి సువార్తలో. ఒక అన్యుడికి ఉన్న కాన్షియస్ దేవుని బిడ్డలకు లేకపోవడం ఎంత ఘోరమైన విషయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. 8 చదవండి ఎవరు గట్టిగా. అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేంతకు ఓటో, నేను ఎంత ఉద్యోగస్తుని కావచ్చు, ఎంత ధనము పలుకుబడి ఉండొచ్చు, కానీ నీవు అడుగు పెట్టే అర్హత నాకు లేదు నాయనా. నువ్వు ఒక్క మాట చెప్తే చాలు నాయనా, నువ్వు సెలవిస్తే చాలు, నా దాసుని కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రకరంగా. ఎప్పుడైనా ఇట్లా అడిగావా? ఇట్లా ప్రార్థన చేసావా? ప్రభా చేయమంటావు నాయనా, వద్దా నాయనా? అందరేమో చేయమంటారు, నాకు కూడా చేయాలనిపిస్తుంది, చేయాలనా? అందరేమో పొమ్మంటున్నారు, నేను కూడా పోవాలని ఆశ ఉంది, పొమ్మంటావా? ఆయన ఏం చేయమంటావు? ఆయన సెలవిస్తే వెళ్ళిపో, సెలవు లేకపోతే అక్కడే ఉండు. దేవునికి స్తోత్రం కలంగా. నా వైపు చూడండి, నా వైపు చూడండి. బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేములో ఏమొచ్చింది? తినడానికి తిండి లేని పరిస్థితి, పంట లేని పరిస్థితి వచ్చింది. బోయాజ్ అని ఒకడు ఉన్నాడు, క్రైస్తవుడు, మన భాషలో క్రైస్తవుడు. నయోమి ఏమనుకుందా? క్రైస్తవులే. ఈ నయోమి ఏం చేసింది తెలుసా? కరువు వచ్చింది కనుక మనం బతుకు తిరగాల, పిల్లలకు అన్నం పెట్టుకోవాలా, కుటుంబాన్ని పోషించుకోవాలి కనుక అదో అక్కడ బాగా అన్నం పెడుతున్నారంట, అక్కడ బాగా పనులు జరుగుతాయంట, బాగా ఉద్యోగాలు ఇస్తున్నారంట అని కనీసం దేవునికి ఒక మాట చెప్పకుండా వెళ్ళిపోయింది. దేవునికి ఒక మాట చెప్పు. బోయాజ్ ఉన్నాడు, ప్రభువా నాకు భూమి ఉంది, పంటలు ఉన్నాయి, వర్షాలు లేవు, ఏమి లేవు, నేను పోవాలా వద్దా నాయన అంటే వద్దులే నాయన అన్నాడు. మరి ఈడుంటే ఎట్లా? నువ్వు ఉండు అన్నాడు. సరే వెళ్ళిపోయినారు. నయోమి వెళ్ళిపోయింది, 2 కొడుకులను తీసుకుని, భర్తను తీసుకుని వెళ్ళిపోయింది. వచ్చిప్పుడు ఎలా వచ్చిందో తెలుసా? భర్తను పోగొట్టుకుంది, కొడుకులను పోగొట్టుకుంది, కోడళ్ళు పోగొట్టుకుంది. ఒక్క కోడలతో అనింది, ఏముందో తెలుసా? ఏముంది మన జీవితం, ఏముంది మన జీవితంలో? దేవుడు దర్శించేంత వరకు నాకు ఓపిక లేక, దేవుని మాట సెలవు లేక, దేవుని ఆజ్ఞ తీసుకోకుండా వచ్చాను. ఇప్పుడు తెలిసింది నాకు, ఇదిగో దేవుడు దర్శించానని నాకు అర్థమైంది, నేను మళ్ళా అక్కడికే వెళ్తాను. కానీ బోయాజ్ అక్కడే ఉండిపోయాడు. కరువు వచ్చిన అక్కడే ఉన్నాడు, నష్టం వచ్చిన అక్కడే ఉన్నాడు. కానీ ఒక రోజు వచ్చింది, బోయాజే అందరికి అన్నం పెట్టే స్థితి వచ్చింది. దేవునికి స్తోత్రకరం. ఇక్కడ పోయావా లేదా, చేసావా లేదనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆయన సెలవు, ఆయన అనుమతి ఉందా లేదా, ఆయన అనుమతి ఉందా లేదా అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎంత నష్టపోయింది తెలుసామా? ఎందుకు మనకై మనము మన తలను మన కొరువితోనే కొరుక్కొని దేవుని మీద బాధపడాల మనం? రెండో విషయం జీవితంలో గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఏ క్షణమైనా నీ జ్ఞానాన్ని బట్టి అడుగు వేయొద్దు, నీ డబ్బును బట్టి అడుగు వేయొద్దు, నీ బంధువుని బట్టి అడుగు వేయొద్దు, మనకు ఎంకరేజ్ చేసే వాళ్ళని బట్టి అడుగు వేయొద్దు. దేవుని అనుమతి బట్టే నువ్వు అడుగు వేయి. దేవునికి స్తోత్రకరంగా. దేవుడు సెలవిస్తేనే అడుగు వేయి. నీ
డబ్బును బట్టి కానీ, నీ జ్ఞానాన్ని బట్టి కానీ, నీ పలుకుబడి కానీ, నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళని బట్టి నువ్వు అడుగేస్తే రేపు బాధపడాల్సి వస్తుంది. దేవుని అనుమతితో అడుగు వేస్తే బాధపడే పరిస్థితులు వచ్చినా ఆయనే బాగు చేసే దేవుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. రెండో విషయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. పేతురు జీవితం ద్వారా మనం నేర్చుకునే రెండవ పాఠం ఏంటంటే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి చాలు. రెండవదిగా విశ్వాసముతో అసాధ్యాలు సాధ్యమవుతాయి. రెండో విషయం ఏంటంటే, విశ్వాసము అసాధ్యాలను సాధ్యం చేస్తుంది. నా వైపు చూడండి. యేసు ప్రభు నీళ్ల మీద నడవడమే పేతురు జీవితంలో ఎప్పుడు తెలియదు. అదే ఫస్ట్ సారి. పేతురు ఎవరు? పేతురు చేపలు పట్టేవాడు. పేతురు ఎవరు? జాలరి. జాలరికి తెలుసు నీళ్ళ మీద నడిచి ఏమవుతాడని. అందుకే నీళ్ళ మీద నడిచి పడిపోతారని దేంట్లో పోతారు వాళ్ళు? పడవలో పోయింది దేనికి? నీళ్ళలో పడబోకూడదు. మరి పేతురుకు నీళ్ళలో మునిగిపోతారనే విషయం తెలుసు. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నువ్వే అయితే నేను నీళ్ళ మీద నడుస్తాను, నడువు అన్నాడు. నడువు అంటే ఎట్లా నడుస్తాడో తెలియదా పేతురు మునిగిపోతారని? దేవుడు నడువు అంటే నడుస్తాడా? పేతురు నీళ్ళ మీద దోణి దిగుతానికి బూట్లోకి వెళ్ళిపోతాను, సముద్ర అగాధంలోకి వెళ్తాను తెలుసు. మళ్ళీ ఎట్లా నడిచాడు? ఎందుకు నడిచాడంటే ఆయన అనుమతి ఇచ్చాడు, నేను మునిగిపోను అనే విశ్వాసం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే అక్కడ ఏముంది? దోణి నుండి దిగి. దేంతో అడుగు పెట్టాడో తెలుసా పేతురు? విశ్వాసముతో అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. రెండో విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. రెండవది, విశ్వాసము అసత్యాలను సైతం కళ్ళు నమ్మలేని, చెవులు గ్రహించలేని, మనస్సుకు అర్థం కాని అసాధ్యము కూడా నీ జీవితంలో ఎప్పుడు సాధ్యమవుతుందంటే విశ్వాసము ద్వారానే. నీకు అసాధ్యమే, సైన్స్ కు అసాధ్యమే, బంధువులకు అసాధ్యమే, కుటుంబ సభ్యులకు అసాధ్యమే, నాయకులకు అసాధ్యమే. విశ్వాసానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే యేసయ్య ఏమన్నాడు శిష్యులతో? నమ్ముట నీ వలనైతే. నమ్మడం నీ చేత కాలేదు కనుక నీకేం కాలే అన్నాడు. ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే పాసిబుల్ అన్నాడు, సాధ్యమే అన్నాడు. నువ్వు నమ్మలేకపోవడం వల్లనే ఏమవుతుంది? అసాధ్యమే. నమ్మడము నీ చేతనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. మార్కు 9 చాలు. నా వైపు చూడండి. 23. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. నమ్మాలి నీ చేత కాదు. ఎందుకు నమ్మకం లేదు మనలో చెప్పండి? శుక్రవారం కూడా చెప్పాను. ఎందుకు నమ్మకం లేదు మనలో? వాక్యం సరిగా వినుట వలన. ఒక వ్యక్తి విశ్వాసం ఎట్లా వస్తుంది, ఎట్లా బలపడుతుందంటే ఎంత వాక్యం ఎవరైతే ఎక్కువ వాక్యం వింటారో వాళ్ళలో విశ్వాసం కొండంతగా ఉంటుంది. వాక్యం మీద మనసు పెట్టుకున్న ఎవరు వచ్చారు, ఎవరు బయటకు పోతారు, ఎవరు కింద పడుతున్నారు, ఎవరు పైకి పోతారు, ఎవరు దొల్లుతున్నారు అని చూచాను అనుకో, కొండంత విశ్వాసం కూడా రవంత విశ్వాసం అయిపోతాడు. వాక్యము మనసు పెట్టి వినే వాళ్లకు, వాక్యాన్ని వినకోకుండా ఉండే వాళ్ళకి తేడా ఏంటంటే ఒకటే, వాళ్ళు విశ్వాసంలో కొండలాగా ఉంటారు, వీరు విశ్వాసంలో రవ్వలాగా ఉంటారు. అందుకని నమ్మని నీ చేతనైతే నీకు కూడా సాధ్యమే. దేవునికి సాధ్యమైంది, పేతురు కంటే సాధ్యమైంది. పేతురు దేవుని నుంచి విశ్వాసాన్ని పొందుకున్నాడు. దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? మనలో దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకోవాలి. వాక్యం మనసు పెట్టి వినండి. ఏం చెప్తున్నాడు దేవుడు ఈ ఆదివారం, ఏం చెప్తున్నాడు ఈ మంగళవారం, దేవుడు ఈ శుక్రవారం ఏం చెప్తున్నాడు నాతో, దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది మనసు పెట్టి వాక్యం వినా. అందుకే అసాధ్యాలు సాధ్యమేది ఎప్పుడంటే విశ్వాసం ఎంత గొప్పదంటే, నీ డబ్బు కంటే, నీ సైన్స్ కంటే, నీ డాక్టర్స్ కంటే, నీ ఇంజనీర్స్ కంటే, నీ కొలీగ్స్ కంటే, నీ రిలేటివ్స్ కంటే, నీ పొలిటికల్ లీడర్స్ కంటే, ఈ సృష్టి కంటేనే గొప్పదంటే తెలుసా? విశ్వాసం. తెలుసా? అందుకే యేసు ప్రభువు అన్నాడు మొదటి యోహాను పత్రికలో, లోకాన్ని జయించిన మన విజయము, లోకాన్ని జయించే శక్తి దేనికి ఉందో తెలుసా? విశ్వాసం. అంత విశ్వాసం ఎక్కడుందో తెలుసా? నువ్వు మనసు పెట్టి వాక్యం వినరు.
వాళ్ళని చూసుకుంటా, వీళ్ళని చూసుకుంటా, వాళ్ళని గిల్లుకుంటా, వీళ్ళని గిల్లుకుంటా, దిక్కులు చూసుకుంటా. ఎన్ని దిక్కులు చూసినా ఉండేది 4 దిక్కులే కదా. ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులే కదా. ఎందుకు దిక్కులు చూసేది? ఎప్పుడు చూసిన మకాలే కదా. మరి వాక్యం మీద మనస్సు పెట్టాలి. ఎందుకు అసాధ్యంగా ఉంటున్నాయి మన జీవితాలలో? విశ్వాసంలో తగ్గిపోతున్నాం రోజులు గడిచే కొద్ది. అవిశ్వాసులు విశ్వాసులు అవుతున్నారు, విశ్వాసులు అవిశ్వాసులు అవుతున్నారు. అంత తిరగబడుతుంది. మొదటి వారు కడపడి వారు అవుతున్నారు, కడపడి వారు మొదటి వారు అవుతున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి దశలోని పత్రికలో, మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. అసలు విశ్వాసం పోయిందా ఉందా? మైసూరు పాకులో మైసూరు లేనట్టుగా, నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగా విశ్వాసంలో ఏం లేకుండా పోతుంది? విశ్వాసం లేకుండా. ఈ దేవుడు మనకి ఎంత గొప్ప కృప ఇచ్చాడంటే నువ్వు నమ్మాలంతే. నువ్వు నమ్మాలంతే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? హెబ్రీ పత్రిక 11:11. హెబ్రీ పత్రిక 11:11. విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినను గర్భము ధరించడానికి ఎంఆర్ఐ స్కానింగ్ లో, తర్వాత ఎక్స్రేలో, తర్వాత ఈసీజీలో అన్నిట్లో కూడా డెడ్ అని వచ్చింది. కానీ అందుచేత మృతతుల్యమైన ఒకరి నుంచి సంఖ్యకు చాలు. చూసారా? గర్భము మృతతుల్యమైనను చెయ్యుటకు సమర్థుడని విశ్వసించింది. అంటే చచ్చిన స్థితి బతికేటట్టు చేసింది విశ్వాసము. నా వైపు చూడండి. శారా ఈ రోజులో అయితే కన్నా శారా మల్టీ స్పెషల్ హాస్పిటల్ పోయింది. ఎంత వయసు మా? 90 ఏళ్ళు. ఎన్నేళ్ళు? ముసలిదాన నీకు పిల్లలు అవసరమా ఇప్పుడు అన్నాడు. ఏడోదలయ్యా, నేను చచ్చిన నా పిల్లోడు ఉంటాడు, నా వారసత్వం నిలబెడతారా? సరేరా. ఎంఆర్ఐ స్కానింగ్ తీసినారు. ఏం తీసినారు? మా ఎంఆర్ఐ స్కానింగ్ ప్రకారం అసలు నీ గర్భమే లేదమ్మా అన్నాడు. నీ గర్భం లేదమ్మా అన్నాడు. ఫస్ట్ ఫైనల్ పోరు కదా. ఫస్ట్ ఎక్స్రే తీసినారు, తర్వాత మళ్ళా తర్వాత అల్ట్రా స్కానింగ్ తీసినారు. ఏమో కనపడడం లేదు. సరే ఫైనల్ గా ఎంఆర్ఐ స్కానింగ్ తీసినారు. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే అమ్మా వైద్య చరిత్రలో విషయం ఏంటంటే గర్భం లేదు మా నీకు అన్నాడు. కానీ శారా మృతతుల్యమైపోయిన గర్భానికి జీవం ఏం పోసిందో తెలుసా? విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలగాలి. అప్పుడు ఎడవేంది చూసిందనే చెప్పు పెద్దక్క. ఎడవినారు. ఇప్పుడు ఎటవాతంది. నర్సుని పిలిచిన డాక్టర్, ఎవరేమా? మొన్న వచ్చిందా 3 నెలల కింద ఆమె. ఏందబ్బా ఇది సైన్స్ విరుద్ధమే, ప్రకృతి విరుద్ధమే, ఇది జరగడం వైద్య చరిత్రలో లేదే. సరే రామనో రాలో వాళ్ళైతే డబల్ యాక్షన్ ఏమన్నా 2 కౌలు పిల్లలేమో రమ్మన్నారు. స్కానింగ్ తీశారు. ఏమ్మా మొన్న రిపోర్ట్ అయ్యి ఓకే మళ్ళా ఎక్స్రే తీసినారు. ఉన్నట్టుంది కానీ అది అవునో కాదు తెల్లమ్మా అన్నారు. సరే అల్ట్రా స్కానింగ్ తీశారు. ఉన్నట్టే ఉంది కానీ అవునో కాదు తెల్లు అన్నారు. ఎంఆర్ఐ తీశారు. ఉన్నట్టు కాదు ఉంది అన్నారు. దేవునికి స్తోత్రం. ఎలా సాధ్యమైంది? నా వైపు చూడండి. మనకేడుంది అది ఉంటే ఇప్పుడు మన చరిత్రలో మారిపోయి. ఫస్ట్ వచ్చినాడు యేసుప్రభు, అన్నం తిన్నాడు, అన్నం తిని దీవించినాడు. అమ్మా శారా, అబ్రహాం. ఎందుకంటే యూదా స్త్రీలు, హెబ్రీ స్త్రీలు అన్నం పెట్టేసి వెళ్ళిపోతారు, సైడ్ ఉంటారు. ఆయన తిన్నాడు, అబ్రహాం అక్కడే ఉన్నాడు. తిని అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా రేపు సంవత్సరం మళ్ళా ప్రార్థన కుడికి పెడతాము, అప్పుడు నీకు పిల్లలు పుడతారంటే అబ్రహాం ఏమో లోపలికి ఏమనుకున్నాడు, పైకి ఓకే ప్రభా, థ్యాంక్ యూ ప్రభా, నీ దీవెన మాకు ప్రాప్తిస్తే చాలని. పైనుంచి అక్కడ నవ్వింది. అక్కడ ఏమనింది? ఎందుకు నవ్వింది? ముసలిదానికి పిల్లలు పుడతారు, ఈయన ఎవడో చెప్పినాడు. ముసలిదానికి పిల్లలు పుడతారంట, గర్భమే లేని దానికి, గర్భసంచే లేని దానికి పిల్లలు పుడతారంట. ఏందో శాదస్తం ఈయన ఇట్టటోడే, ఈయన నమ్మిన ఆయన అబ్రహాం మహాభర్త కూడా ఇట్టటోడే అని నవ్వింది. చూడండి ఒకసారి. ఆది కాండము
18వ అధ్యాయము 12వ వచనం. శారా నేను బలము ఉడికిన దానిని కలుగునా, నా యజమానుడు కుశలోడే అని నవ్వుకొనెను. అంతట యెహోవా అబ్రాహాముద్రుడైన నేను నిశ్చయంగా ప్రసవించదాన్ని శారా నవ్వనేలా. ముసలానా నువ్వు నవ్వుతే సరిపోతే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. అప్పుడు బుద్ధి వచ్చి మృతుల్యమైన గర్భమును విశ్వాసము ద్వారా శారా ధరించెను. దేవునికి స్తోత్రకాలంగా. గుర్తు పెట్టుకోండి, మన జీవితంలో చెప్పే విషయం ఏంటంటే, నేను అనేది ఏదో ఒకదాని గురించి కాదు. విశ్వాసము జీవము లేని దానికి జీవము పోస్తాది, బలహీనమైన దానికి బలాన్ని ఇస్తుంది, అదృశ్యమైన దాన్ని దృశ్యములేకి తీసుకొని వస్తుంది. లేదు కానీ తీసుకొని వస్తాడు దేవుడు. కానీ నీకుందంత విశ్వాసము? దేవుడు చెయ్యగలడు, ఇవ్వగలడు, తేగలడు అనే కఠినమైన ఒక మాటలు చెప్పడంటే, అంత గుండె మూర్ఖపు విశ్వాసం. నిజంగా నీకు చేయగలరాయా దేవుడు అనే విశ్వాసం ఉంటే, దేవుడు ఏమైనా నీ జీవితంలో చేయడానికి సిద్ధమే. అందుకేనాడు పేతురు జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, విశ్వాసముతో అసాధ్యము సాధ్యమవుతుందని నీళ్ల మీద నడిచి నిరూపించాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వాక్యం. నా వైపు చూడండి. విశ్వాసం ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు పెద్దన్న, కానీ తర్వాత ఏమైపోయినాడు తెలుసా? మునిగిపోయినాడు. ఏమైపోయినాడు? ఎందుకు మునిగిపోయినాడు తెలుసా? చెప్పండి, ఎందుకు మునిగిపోయినాడు? ఒకప్పుడు నీళ్ళ మీద నడిచాడు, ఇప్పుడు ఏ నీళ్ళ మీద నడిచాడు అదే నీళ్ళ మీద ఎందుకు మునిగిపోయినాడు? విశ్వాసం ఎప్పుడు ఒకేసారి పోదో. ఇప్పుడు చదువు. ఫస్ట్ ఏమైందంటే, ఫస్ట్ విశ్వాసం ఉన్నది, రాను రాను విశ్వాసం ఏమైంది? అల్పం అంటే తగ్గింది. ఇంగ్లీష్ లో ఉంటది స్మాల్ ఫెయిత్ అని. విశ్వాసం కాస్త అల్పమైందంటే తగ్గింది విశ్వాసము. అసలు విశ్వాసమే లేకుండా పోయింది. చూసారా ఎందుకు మునిగిపోతున్నాం మనం అంటే, విశ్వాసము కాస్త తగ్గింది కాస్త లేకుండా పోయింది. ఎందుకు అసాధ్యము సాధ్యమవుతుంది అంటే విశ్వాసముతో. సాధ్యము అసాధ్యం ఎందుకు అవుతుంది? అసాధ్యము సాధ్యమయ్యేది విశ్వాసంతో. అసాధ్యం ఎందుకు సాధ్యము కాదంటే, విశ్వాసం కాస్త పోతా ఉంది కనుక. చేస్తాడో చేయడో, ఇస్తాడో ఇయ్యడో, జరుగుతుందో జరగదు, చూడాలా జరిగేంత వరకు చూసేదానికి ఏమి ఉండదు. ఆ మైండ్ తో చూసి ఏమి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసమున్న ఎడల చాలు. నా వైపు చూడండి. విషయం ఏంటంటే, ఏమనైనా మేము ఎందుకు ఈ కార్యం మా ప్రార్థన చేస్తే ఎందుకు జరగాలి అంటే, ఆయన అన్నాడు మీ అల్ప విశ్వాసము చేత. ఒకప్పుడు ఎంత విశ్వాసం లేదు నీకు? ఎందుకు విశ్వాసంలో తగ్గిపోయినావు? ఎందుకు విశ్వాసంలో బలహీనపడిపోయినావు? ఎందుకు విశ్వాసంలో జారిపోయినావు? ఎందుకు విశ్వాసాన్ని కోల్పోయావు? గద్దించడానికి బాధ వచ్చి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసాన్ని పోగొట్టరు. ఆస్తి పోయినా పర్వాలేదు, అంతస్తు పోయినా పర్వాలేదు, అనుకున్న వారు అయిన వారు పోయినా పర్వాలేదు, విశ్వాసం ఉంటే అన్ని మన దగ్గరికి వస్తాయి. దేవునికి స్తోత్రకరంగా. విశ్వాసం ఉంటే చాలు. యోబుకు అన్ని పోయినాయి, కానీ ఏముందో తెలుసా? ఒక మాట అన్నాడు, నా విమోచకుడు సజీవు, నేను మళ్ళా చూస్తా ఆయనను. నేను చచ్చిపోతాను మీరు అనుకుంటాను కదా, చూస్తా మళ్ళా నేను ఆయన చూస్తా, నన్ను కూడా మీరు చూస్తా అన్నాడు. 42వ అధ్యాయంకి వచ్చేసరికి పోగొట్టుకున్నవన్నీ కూడా రెండింతల గాడికి వచ్చినాయి. అవన్నీ ఎవరు తీసుకొచ్చినారో తెలుసా? యోబుకు దేవుని మీద ఉన్న కఠినమైన విశ్వాసం. మామూలు విశ్వాసం కాదు. ఏ విశ్వాసము? కఠినమైన విశ్వాసం. భార్య నిన్ను ఏమన్నా తెలుసా? నీ దేవుడు 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 అని బిడ్డలు చంపితివి, దేవుడు దేవుడు అని ఆస్తి ఎంత పోగొడుతుంది, దేవుడు దేవుడు అని రోగం తెచ్చి పెట్టుకుంటేవి, ఇంకా నీతో నేను చచ్చిపోతాను, మా అమ్మాయి ఇంటికి పోతాను, పారి పెట్టబెడ చదువుకొని వెళ్ళిపోయింది. ఎవరా? భార్య. నీ దేవుడు నువ్వే ఉండిపో, నీ దేవుడితో సంసారం చేసుకోపో, పిల్లలు చంపుకుంటే దేవుడు దేవుడు అని ఆయన ఇడిచిపెట్టావు, ఆస్తి బాయ్ ఇడిచిపెట్టావు, రోగం వచ్చి చచ్చిపోతావు, రేపు మా పైన దేవుడు దేవుడు అంటేవేందా? నేను నీతో ఏగలేను, నీతో సంసారం చేయలేను, నాకు విడాకులు ఇచ్చేసి, ఆయన విడాకులు కూడా రాసే శక్తి లేదు, నీకు రోగం వచ్చింది అని వెళ్ళిపోయింది. సంఘంలో పెట్టుకొని వెళ్ళిపోయింది. 2 రోజులు అయింది, కొద్ది రోజులు గడిచినాయి. ఎవరో చెప్పినారు,
యోబు రెండింతల ఆశీర్వాదం. ఫస్ట్ కబురు పెట్టింది. కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పా, ఏం తెలివి వాడతారో, మీ భార్య పోయిందే గాని నిన్ను 1000 కళ్ళతో చూడాలనిపించింది, ఏమంటే రాలేక. సరే భక్తుడు కదా, రమ్మను పో అన్నాడు. వచ్చే ఏందబ్బా ఏమిలే, హగ్గు బొగ్గు హగ్గు బొగ్గు, ఒక్క మాట కూడా అనలే. ఎందుకంటే ఎవరు పిలిచారో తెలుసా యోబు భార్యను? దేవుని ఎడల ఉన్న అకుంఠితమైన అచంచలమైన విశ్వాసం యోబులో కార్యం చేస్తే ఆ విశ్వాసపు దీవెనే వద్దనుకున్న కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం కలగాలి. ఒకటే గుర్తు పెట్టుకో, నీ జీవితంలో చీకొట్టిన వారు, నీ జీవితంలో వద్దనుకున్న వారు, నీ జీవితంలో నిన్ను ఖాతాలు చేయని వారు, నీ జీవితంలో నిన్ను పూచికపుల్లగా తీసిన వాళ్ళు కూడా నీ పాదాల దగ్గరికి తీసుకుని వచ్చేది ఏంటో తెలుసా? మన రోషము కాదు, రోషం వేస్ట్. నీకు దేవుని మీద ఉన్న అచంచలమైన విశ్వాసము నిన్ను ఆ స్థితిలోకి తెచ్చినప్పుడు ఇనప ముక్క దగ్గర అయస్కాంతం దగ్గరికి తీసుకుపోతే ఏమవుతుంది? అదే పరిస్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం కలగాలి. గుర్తుపెట్టుకో, అసాధ్యం అసాధ్యమే, నిజమే, మనుషులకు అసాధ్యమే. దేవుడే చెప్పాడు, మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. మూడో విషయం, అందుకే విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దండి, విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దండి. విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే అన్ని దేవుడు నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. నా మూడో విషయం, మత్తయి సువార్త 14:30. మత్తయి సువార్త 14:30. గాలిని చూచి భయపడి చాలు. మూడో విషయం ఏంటంటే మన జీవితంలో గుర్తు చేసుకోవాలి, పేతురు నీళ్ల మీద నడుచుటలో ఉన్న ఆత్మీయ పాఠాలు ఏమిటంటే, మూడవ పాఠము జాగ్రత్తగా విందాం. చదువు ఆ మాట మళ్ళీ చదువు. చాలు. గాలిని, మూడో విషయం ఏంటంటే నీ దృష్టి ఆయన మీద నుండి మళ్లించవద్దు. ఏం చేయవద్దు? గాలి రాని, వ్యాధి రాని, రోగం రాని, సమస్య రాని, ఊరంతా వెలివేని, ఊరంతా నేను వద్దనుకొని నీ మీద ఆయన మీద నీ దృష్టి ఉన్నంత వరకు నీకేమీ కాదు. ఎప్పుడైతే నీ దృష్టి ఆయన మీద నుంచి పక్కకు పోయిందా మునిగిపోతావు. దేవుని మీద పేతురు దృష్టి ఉన్నంత వరకు సముద్రము మీద ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మీద నుంచి దృష్టి పోయిందో సముద్రం కింద ఆయన ఉన్నాడు. అర్థమైందే? అర్థమైందే? అదే జీవిత సత్యం. దేవుని మీద నీ దృష్టి ఉన్నంత వరకు, దేవుని మీద నీ గురి ఉన్నంత వరకు, దేవుని మీద నీ ఆలోచన ఉన్నంత వరకు సముద్రమైనా, తుఫానైనా, గాలైనా, శోధనైనా, వేదనైనా, బాధైనా నిన్నేమీ చేయలేవు. ఎప్పుడైతే వయమ్మ కష్టం వచ్చింది, వయమ్మ బాధ వచ్చిందని నీ దృష్టి దాని మీదకి పోయిందా మునిగిపోతావు. మునిగిపోతావు. మళ్ళీ చెప్తారు చూడండి, అవైపు చూడండి. దేవుని మీద దృష్టి ఉంటే మహాసముద్రంలో కూడా నువ్వు మునిగిపోవు. దేవుని మీద దృష్టి పోయిందా పిల్లకాలంలో కూడా మునిగిపోతావు. పిల్లకాలంలో కూడా ఊపిరాక మునిగిపోతావు. ఎందుకు? దేవుని మీద నుంచి నీ దృష్టిని మళ్లించడానికి నుంచి నీ దృష్టి మళ్లించు. దేవుని మీద నుంచి మన దృష్టి మళ్లించేది డబ్బు. దేవుని మీద నుంచి మన దృష్టిని మళ్లించేది లోక ఆశలు. దేవుని మీద నుంచి మన దృష్టిని మళ్లించేది సాతాను. కనుక జాగ్రత్తగా ఉండు. అంత బాగా ప్రార్థన చేస్తుంటే ఏమైంది? అంత బాగా వాక్యం చదువుతుంటే ఏమైంది? అంత బాగా ఆరాధనకు వస్తుంటే ఏమైంది? అంత బాగా స్వార్థ చేస్తుంటే ఏమైంది? దృష్టి ఏమైపోయింది? పక్కకి వెళ్ళిపోయింది. అందుకే గాలిని చూచిన, యేసును చూచినంత వరకు పేతురుకి ఏం కాలే. ఎప్పుడైతే దృష్టి పక్కకి వెళ్ళిపోయిందో ఆయన దర్శనం పోయింది, ఆయన ధైర్యం పోయింది, ఆయనకున్నవన్నీ కూడా కోల్పోయారు. కనుక మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే మన దేవుడు ఎవరంటే హెబ్రీ పత్రిక 12:2 విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఎవరైపు చూడాలా? కష్టం వచ్చిందా? ఎవరైపు చూడాలా? వ్యాధి వచ్చిందా? ఎవరైపు చూడాలా? బాధ వచ్చిందా? ఎవరి వైపు చూడాలా? సమస్య వచ్చిందా? ఎవరి వైపు చూడాలా? తట్టుకునే పరిస్థితి వచ్చినా నీ దృష్టి ఆయన మీద ఉండాలి తప్ప పక్కకు పోతే ఏమంటావు తెలుసా?
ఏమంటారంటే కీర్తనలో, కొండల వైపు నా కనులెత్తి తిని నాకు సహాయము ఎక్కడ ఎందుకు వస్తుంది? ఎవరు చూడమన్నాడు? వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, దాని వైపు, దీని వైపు. అందుకే దేవుని వైపు చూడడం నేర్చుకో. మన జీవితంలో ఎంత కష్టంన్నా రాని, ఎంత బాధన్నా రాని, ఎన్ని నిందలన్నా రాని, ఎన్ని అవమానం రాని, ఎన్ని కడగళ్ళైనా రాని, ఎన్ని పెను తుఫాన్లు అయినా రాని, ఎవరి వైపు చూడాలా? అదే ఎవరా దేవుడు? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు. 121 కొండల వైపు నా కన్నులెత్తి తిని నాకు సహాయమే రాలే. నన్ను ఎవరు ఆదుకోలే. ఇంకా బాధపడతా ఉండాలి, వాళ్ళ మీద ఏడుస్తూ ఉండాలి, వాళ్ళ మీద సనుగుతా ఉండాలి, వాళ్ళ మీద గొనుగుతా ఉండాలి. అయితే 123 ఆకాశమందున్న ఆసీనులైనవాడా, నీ తట్టు నా కనులు, ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నీవే సయ్యా, ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయము నీవే సయ్యా. దేవుడి వైపు చూడండి. మన జీవితంలో ఏమన్నా జరగని, నువ్వు ఊహించండి ఎదురైన నీ జీవితంలో, ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడండి నేర్చుకో. 2005లో మాసాపేటలో అడుగు పెట్టింది మొదలుకొని 2024 ఆగస్టు ఎంత 20వ తేదీ 2018 వరకు నా దృష్టి నా భార్య మీద లేదు, నా దృష్టి నా అత్త మీద లేదు, నా దృష్టి నా తమ్ముని మీద లేదు, నా దృష్టి నా వదిన మీద లేదు, నా దృష్టి ఎవరి మీద లేదు, నా దృష్టి దేవుని మీద పెట్టాను. అందుకే ఏది ఏమైతేనే కూడా నిశ్చింతగా ఉంటాను, నిబ్బరంగా ఉంటా, నిశ్చింతగా ఉంటా. ఏ దాని గురించి కంగారు పడను, గాబరా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దృష్టి నా దేవుని మీద ఉంది. పాలు తాగే బిడ్డ ఎవరిని చూస్తాడు? ఎందుకు చూస్తాడు? ఆ గొర్రెను చూసి ఇచ్చదే. మరి దేవుడు ఇలాంటి నువ్వు లోకం అంతా చూసి దేవుడు ఇలాంటే పాలు కావాలంటే బిడ్డకు తల్లి వైపు చూడాలా. నీకు కూడా దేవుడు కార్యం చేయాలంటే నువ్వు దేవుని వైపే చూడాలి. దేవునికి స్తోత్రకాలం. పాలు కావాలంటే బర్రె వైపు చూస్తే ఆడిస్తుంది. బిడ్డ పాలు తాగాలంటే తల్లి వైపు చూడాలి. విశ్వాసి దేవుడు కార్యం చేయాలంటే దేవుని వైపే చదువుదాం ఒకసారి. 25వ కీర్తన 15 వచ్చాను. 25వ కీర్తన 15 వచ్చాను. ఎవరు? 20. నా కను దృష్టి, నా దృష్టి, నా ఆలోచన, నా మనసు ఎల్ల కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో, ఓటమిలో, విజయములో, అన్నిట్లో ఎల్లప్పుడూ యెహోవా ఆయన వైపే ఉంది నా దృష్టి అంతా. ఎంత గొప్ప మాట. దేవుని మీద పెట్టండి మీ ఆలోచన, దేవుని మీద పెట్టండి మీ మనస్సు, దేవుని మీద పెట్టండి మీ కనుదృష్టి. ఒకానొక సమయం వచ్చింది, యెహోషాపాతుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు చావు, ఒకవైపు సమస్య. ఇన్ని వస్తే ఏమన్నాడు తెలుసా? నీవే మా దిక్కు అని చెప్పాడు. ఏమని చెప్పినాడు? 2వ దినవృత్తాంతాల గ్రంథం 28. నీవే మా దిక్కు నాయనా. 4 దిక్కుల నాకు ఏ దిక్కు లేకుండా పోయింది నాయనా, నీ వైపే నేను చూస్తున్నాను. ఎంత గొప్ప విషయం. అందుకే మీ దృష్టి యావత్తు దేవుని మీద వచ్చాను. సముద్రం లాంటి లోకములో మనం ఉన్నాం. పెను తుఫాన్లు రాని, వడగళ్ళు రాని, అలలు రాని, ఆయన వైపు చూస్తే నువ్వు మునిగిపోవు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సమస్య వైపు చూస్తావు మునిగిపోయినా. 30 వచ్చిన 14-30 పేతురు మునిగిపోతుండగా దేవుని వైపు చూస్తూ ఉండు. కనులు ఎప్పుడు దేవుని వైపే ఉండాలి. అంటే మనం ఆలోచన, మన మనసు అంతా దేవుని మీదే పెట్టాలి. ఎందుకంటే మన దేవుడు మనకు సాయం చేసిన పక్షులంట ఎప్పుడు కూడా ఏం చేస్తాయంట? దేవుని వైపే చూస్తూ ఉంటాయంట. ఏం చేస్తుంటాయంట? ఎందుకంట ఆయన అన్నం పెడతాడని, ఆయన ఆహారం ఇస్తాడని, ఆయన గింజలు వేస్తాయని ఎప్పుడు కూడా ఆయన వైపే చూస్తూ ఉంటాయంట. మరి దేవుని బిడ్డలను, ప్రాణాత్మ దేహం కలిగిన మనము కూడా ఎప్పుడు కూడా ఆయన వైపు మన కనుదృష్టి, మన ఆలోచన, మన దృష్టి మనం ఉంచినప్పుడు
ఆయన మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు. కనుక మనుషుల వైపు చూడకండి, పరిస్థితుల వైపు చూడకండి, నా వైపు చూడండి. 14 నిర్గమాకాండం చదవద్దులే. ముందు సముద్రం ఉంది, వెనకాల మీ నాయన ఉన్నాడా, మా నాయన ఉన్నాడా? మరి గమ్మునున్నారు. ముందు ఏముంది? ముందుకు పోతే సముద్రంలో మునిగి చచ్చిపోతాం, వెనక్కపోతే శత్రువు చంపేస్తాడు. ముందేమో మునిగిపోతాం, వెనకేమో తల దిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? కంగారు పడిపోతున్నారు. ఎవరు తెలుసా? మేము అక్కడే చచ్చిపోయాం. దేవుడు నమ్మినప్పుడు మీరు గుడి గోపురం బాగా తిరుగుతాడు. ఇప్పుడేదో అన్ని మనిషి వెళ్తుంది. దేవుడు లేనప్పుడు ఆడికి పోతాడు, ఈడికి పోతాడు. దేవుడు నమ్మినాక ఏందో ఈ బాధలన్నీ. ఒక ఆమె నాతో ఏమందంటే, దేవుడు నమ్ముకునే మా కష్టాలు మొదలైనాయి. నిజమా అబద్ధమా? చెప్పాలా? చర్చికి వచ్చిన నుంచి కష్టాలు మాకు ఎక్కువైనాయి. నిజమా అబద్ధమా? నిజమే. ఎందుకు నిజమంటే చెప్తా వినాలి. అప్పటి వరకు ఆమె అందరిలాగా ఉంది కనుక అందరూ అడ్జస్ట్ అయిపోతారు. ఇప్పుడు ఆమె పరిశుద్ధురాలైంది. పాపలకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇప్పుడు ఆమె అందరితో కూడా సినిమా పోయింది. ఇప్పుడు పోనంటది. అప్పుడు వాళ్ళకి ఏమైంది? పెద్ద నువ్వు తిరుగుతున్నావా అని నీకు పెట్టాల్సిన అన్నం పెట్టాలి, నీకు ఇవ్వాల్సిన బియ్యం వీలు, నువ్వు ఎక్కడికైనా పోతాంటే సాటిలు చెప్పేస్తాడు. ఎందుకంటే నీ మీద ఏమైంది? కనుక దేవుని దగ్గరికి వచ్చినందుకు దేవుని దగ్గర కష్టం రాడా? దేవుని దగ్గరికి వచ్చినందుకు నీ నీతిని బట్టి పాపులు నీకు కష్టాలు పాలు చేస్తున్నాయి. అయితే దేవుడు అన్నాడు, నీతి మంతులకి కలుగు ఆపదలు అనేకమైతే వాటన్నిటిలోంచి లెక్క పెట్టి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడులో చెప్పారు, నీతి మంతులు కలిగే ఆపదలు ఎక్కువే. ఎందుకంటే వీడు నీతిగా ఉంటే ఎవడు నచ్చదు, వీడు పరిశుద్ధంగా ఉంటే ఎవరికి నచ్చదు. అమ్మలక్కడ శివులు కొరుక్కుంటా ఉంటే బాగుంటది. అదే అందరూ ఆడ మాట్లాడుకుంటే మరి మర్యాద ఏమో చూడే, ఇంక ఈమెకి ఏదో తగిలిచ్చేస్తారు. ఈమెకి ఏదో ఒకటి తెలియాలి, వాళ్ళ కళ్ళు సెలవడాలి కదా. వాళ్ళ కళ్ళు సెలవాలంటే దీనికి ఏదో ఒకటి ఎండగట్టాలా, లేకపోతే దీనికి ఏదో ఒకటి నిందేసేయాలా, ఏదో ఒకటి చేసి పడేస్తే కానీ ఇలా కళ్ళు సెలవాడు. అందరు చూడండి, అందరితో కలిసి మనం బతికితే మనకేమి ఇబ్బంది ఉండదు. మనం సపరేట్ అయితేనే మనకి ఇబ్బంది వస్తుంది. కానీ ఒకటి మాట తెలుసా, నువ్వు సపరేట్ అయితేనే ఆయన ఆపరేట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంతే. అందుకే ఎప్పుడు కూడా దేవుని వైపు చూపు నేర్చుకోండి. నాలుగో విషయం 14:27 వచ్చు. 14:27 వచ్చు. వెంటనే యేసు చాలు. వెంటనే యేసు అన్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి నేనే అనెను. 29 వచ్చు. ఆయన రమ్మనగానే పేతురు దోనే దిగి ఆడబెట్టాడు. అడుగు అడుగు చాలు. నాలుగో సత్యం ఏంటంటే, ధైర్యము నిన్ను నిలబెడుతుంది, భయము నిన్ను ముంచేస్తుంది. ధైర్యం ఏం చేస్తుంది? యేసు ప్రభువు నేనే రా నైనా, పేతురు నేనే రా అన్నాడు. అదే ధైర్యంతో పరిగెత్తిన నీళ్ళ మీద. అయితే ఎప్పుడైతే భయపడ్డాడో ఏమైపోయినాడు? కానీ మళ్ళీ చెప్తున్నారు, ధైర్యమే నిన్ను నిలబెడుతుంది, నీ జీవితాన్ని నిలబెడుతుంది, నీ కుటుంబాన్ని నిలబెడుతుంది, పరీక్షలను నిలబెడుతుంది. భయము మొదలైందా? నా వైపు చూడండి. ఇల్లు పునాది కన్నా గట్టిగా లేకపోతే పునాది ఫస్ట్ ఇల్లు ఏమవుతుంది? పడిపోదు. ఫస్ట్ ఏమైతుంది? నెర్రెలు విడుస్తుంది. ఏమైతుంది? ఎప్పుడైతే నీ జీవితంలో భయం వచ్చిందనుకో, అప్పుడు నెర్రెలు విడిచి ఒకసారి ఏమైపోతుంది? అందుకే మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో ఎప్పుడు కూడా నీవు భయపడవద్దు. యేసయ్య ఒక మాట చెప్తున్నా, జాగ్రత్త. భయపడుట వలన ఉరి వచ్చును, సామెతల గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవునికి భయపడేవాడు దేనికి అన్నిటికీ భయపడుతున్నాడంటే వానికి దేవుడు అంటే ఏం లేదు, భయం లేదు. నా వైపు చూడండి తొందరగా. గొల్యాతు చూసి వీరులు, శూరులు, ధీరులు, కత్తిని చాకచక్కగా తిప్పగలిగిన వాళ్ళు గొల్యాతు చూసి భయపడినారు. ఏమైనారు? అసలు కత్తి పట్టుకోవడమే చేత. కానీ దావీదు వచ్చి గొల్యాతును చూసి ఏమన్నాడు తెలుసా? వీడేనా మనం తిట్టింది? వీడేనా? ఏంది వాడిని చూసి భయపడుతున్నారు అందరూ? వాడిని నేను కొడతా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నా, వాడిని నేను ఖచ్చితంగా కొడతా అన్నాడు. వాళ్ళన్న వచ్చి ఏమన్నా తెలుసా? ఒరేయ్, ఏళ్ల తరబడి కత్తి యుద్ధం నేర్చుకొని సైన్య ట్రైనింగ్ అయ్యి మేము సైన్యాధిపతులమే వాని ముఖం చూసి భయపడిపోతాను, నువ్వు కొడతా వాడు ఏమనుకుంటున్నావరా అన్నాడు. నేను కొడతాను, మీరు చూస్తా ఉన్నాను.
ఎట్లా కొట్టినాడు వాళ్ళు మిగతా వాళ్ళు ఓడిపోవడానికి, దావీదు గెలవడానికి పెద్ద మర్మం ఏం లేదు. దావీదులో ఉన్న ధైర్యం దావీదును శత్రువు మీద ముందు నిలబెట్టింది. అన్నల్లో ఉన్న భయము శత్రువు నుంచి బయటికి పారిపోయేలాగా. ఈ రోజు జీవితంలో నీవు తాటాకు చప్పులకంతా ఎంత వీళ్ళకి ఎంత ధైర్యవంతులో తెలుసా? చర్చికి బయలుదేరి బైబిల్ సంకలో పెట్టుకొని ఇంట్లోంచి బయలుదేరినప్పుడు కుక్క ఆడిందనుకో, కుక్క చెవులు ఆడించిందనుకో, ఇంకా ఆడికి పోరు. వీళ్ళు కుక్కలు భయపడే వాళ్ళు, వీళ్ళు ఏందో సాధించారంట. వీళ్ళు పొరపాట ఎగ్జామ్ ఇంకా ఈ రోజు ఇంటర్వ్యూకి పోతున్నారు. ఇంటర్వ్యూకి వెళ్దామని అట్ట పెట్టుకొని ఆటో స్టార్ట్ చేసి ముందుకెళ్ళి అని అని పిలిపోయిందనుకో, ఏమైతుంది? ఇంకా పోరు ఆట ఆపునైనా వచ్చేపు. ఇంకా నుంచి ఇంకా ఒకరు కొద్దిమంది కొత్తది ఇప్పుడే ఇల్లు ఓపెనింగ్ జరుగుతుంది, పోతున్నారు అందరు తీసుకొని అంత తుమ్మినాడు. తుమ్మతానేమైంది? ఇంకా వచ్చే బాగిన అందరు నీళ్ళు తాగి బాత్రూమ్. తుమ్ముకు భయపడే నీవు, పిల్లి అరుపుకు భయపడే నీవు, కుక్క చెవులు ఆడిస్తే భయపడే నీవు జీవితంలో ఏం సాధిస్తావు? నువ్వు సింహాలు ఎదురుగా వచ్చి నిలబడితే దానియేలు హౌ ఆర్ యూ లయన్స్ అన్నాడు. హల్లెలూయా, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అన్నాయి. గొల్యాతు ఎదురుగా వచ్చే దావీదు అన్నాడు, డే నువ్వే నా మా అన్నలను భయపెట్టింది, నేను కొడతారా నేనంటే వాడేమంటే తెలుసా? ఏం రే 5 జానలు లేవు భూమికి, నువ్వు నన్ను కొడతావా? నేను జానరు లేను, నా దేవుడు ఆకాశము సింహాసనంగా భూమిని తన పాదపీఠ చేసుకున్న యెహోవా నామమున నేను కొనేస్తా అన్నాడు. నువ్వేం చెప్తావు తెలుసా? సమస్య బలాన్ని చూస్తావు, నీ బలహీనతను చూస్తావు, అందుకే నువ్వు భయపడిపోతావు. మళ్ళీ చెప్తాను, భయము మనిషికి ఎందుకు వస్తుందంటే మన బలహీనత చూసుకొని సమస్య యొక్క బలం చూసినప్పుడు భయం వస్తుంది. కానీ దేవుని బలాన్ని చూసుకొని సమస్య బలహీనతను చూసినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చర్చి మొదలు పెట్టినప్పుడే చర్చి మొదలు పెట్టినప్పుడు 12కు నిద్రపోయి 4కు లేచేవాడి, సరిగా నిద్ర లేదు. చర్చి మొదలు పెట్టి ఇంకా నెల ఓపెనింగ్ ఉందనగా ఈ మధ్య అప్పుడు 3కు 4కు లేచేవాడికి ఇప్పుడు 5:30కు లేచాను. ఎందుకు భయం ఉండేనికి? పాట పాడతామంట, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ఫీజు కట్టేప్పుడు, రెంట్ కట్టేప్పుడు, అప్పుడు ఇంటి కడికి వచ్చినప్పుడు అప్పుడు వాడతావా నీ ముఖం? అప్పుడు కూడా నువ్వు మనసులో పాడగలిగితే నీకు ధైర్యాన్ని మించింది ఎవరు లేదు. దేవుడే కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలగాలి. మాటలు కాదు క్రైస్తవం అంటే, జీవిత అనుభవాలు. దేవునికి స్తోత్రం కలగాలి. కళ్ళుబోని కథలు కాదు బైబిల్ అంటే, పురాణాలు కాదు బైబిల్ అంటే, వాస్తవ సంఘటనలు, జీవిత సత్యాలు అవి. దేవునికి స్తోత్రం కలగాలి. పేతురు ప్రయాణం ఎంత బాగా సాగింది నీటి మీద, ఎందుకంటే ధైర్యం ఉంది. అందుకని నేను భయపడద్దు నేనే అన్నాడు. ఆ ధైర్యంతో పేతురు బండి నడిచింది దేంతో? పెట్రోల్తో, డీజిల్తో, భయో ఆయనతో కాదు, ధైర్యంతో నడిచింది. దేవునికి స్తోత్రం కలగాలి. కమ్యూనిస్ట్ పాటలే, సినిమా పాట కాదు ఇది. కమ్యూనిస్ట్ పాట. ఏం పాట? రక్తముతో నడుస్తుంది. ఏంది అది? మాత్రం సినిమా పాట కాదు అది. కమ్యూనిస్ట్ పాట అయితే సినిమాలో పెట్టుకున్నారు ఆ పాట. దేంతో నడిచిందంట? రిచ్చా. నీ జీవితం అనే బండి, నీ భక్తి అనే బండి, నీ కుటుంబం అనే బండి దేంతో నడవ తెలుసా? ధైర్యముతో నడవాలి. దేవునికి స్తోత్రం కలగాలి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం. నేను బతుకుతా, నేను చేస్తా, నా దేవుడు నాతో ఉన్నాడు. చదవండి ఒక మాట, అద్భుతమైన మాట. 2వ దినవృత్తాంతములు 15:7. 2వ దినవృత్తాంతములు 15:7. త్వరగా ముగించుకున్నాను. 2వ దినవృత్తాంతంలో 15:7. కాగా మీరు బలహీనులు కాక, ఇదిగో ఏ పరిస్థితిలో ఎన్నైనా రాని, ఎవరన్నా ఏమన్నా ఊరంతా పరిస్థితులు ఏమైనా అయిపోయినాయి, కాగా బలహీనులు కాక, కృంగిపోక, భీతి పడక, అధైర్యపడక, ధైర్యం వహించుడి. ఈ కార్యము సఫలం. నువ్వు అనుకున్నది దేవుడు చేస్తాడంతే. దేవునికి స్తోత్రం కలగాక. నువ్వు అనుకున్నది దేవుడు ఎందుకు చేయడంటే నువ్వు భయపడుతున్నావు. నువ్వు అనుకున్నది దేవుడు ఎందుకు చేయడంటే నువ్వు కంగారు పడిపోతున్నావు. నువ్వు అనుకున్నది దేవుడు నీకు ఎందుకు చేయడంటే నీలో భీతి ఎక్కువ
అయిపోయింది. ఓయమ్మో 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 అంటావు, ఏమీ లేదు. ఏదైతే అది అవుతుంది. మా ఆయన చెప్పేవాడు, అయితే ఆత్మకూరు, కాకపోతే బండి ఆత్మకూరు. రెండు ఆత్మకూరు ఉన్నాయి, అయితే కాదనుకో అంతే. మొత్తానికి ఇంకొక ఆప్షన్ ఉంది కదా మనకు. మన దేవుడు మనకి ఎన్నో ఆప్షన్లు సృష్టిస్తాడు మన కోసం. దేవునికి స్తోత్రం కదా. ఎందుకు ప్రతిదానికి భయపడిపోతాం? హిందువులలో కూడా ఒక సామెత ఉంది తెలుసా? ఏంటి? ధైర్య సాహస లక్ష్మి అంటారు. ఎవరు చెప్పినారు? బైబిలే చెప్తుంది ఇక్కడ. నువ్వు ధైర్యంగా ఉంటే నువ్వు ఏదైనా సాధిస్తావనింది. దేవునికి స్తోత్రం కదా. మళ్ళీ చెప్తున్నాను, 4వదిగా, ధైర్యంగా ఉంటే నిలబడుతుంది జీవితం, భయపడితే మునిగిపోతాది. పేతురు ద్వారా నేర్చుకునే సత్యం. ధైర్యంగా ఉన్నంత వరకు నీళ్ళ మీద నిలబడాడు. ఎప్పుడైతే భయపడ్డాడు ఏమైపోయినాడు? మునిగిపోయింది. జీవిత నావని మునిగిపోయాడు. చివరి మాట చెప్పుకొని ముగించుకున్నా. అత్యంత ముఖ్యమైన 14వ అధ్యాయం 31-32 వచనం. 14వ అధ్యాయం 30. వెంటనే యేసు 31-32 పై వచనం కూడా చదవాలి. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి వారు దోణి ఎక్కినప్పుడు గాలి సముద్రం అణిగిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిది గుర్తు పెట్టుకోండి, చెవులు నిక్కబడుచుకొని వినండి. అన్ని పరిస్థితుల్లో ప్రార్థనే నిన్ను కాపాడుతాది. ఏ పరిస్థితిలో? మునిగిపోతున్న పరిస్థితిలో, ప్రాణాపాయ పరిస్థితిలో, ఊపిరాడని పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో ఒకటి గుర్తొచ్చింది పేతురుకు, ఇప్పుడు ప్రార్థన చేసిన నా దేవుడు నన్ను రక్షిస్తాడు. అందుకే వెంటనే ఏం చేశాడంటే, అంత జరిగినాక దిక్కుతోచని పరిస్థితిలో, ఊపిరాడని పరిస్థితిలో, ఇంకా నా జీవితం స్మాష్ అయిపోయిందనే పరిస్థితిలో, జనాభా లెక్కలో నా పేరు తీసేస్తారన్న సమయంలో చిన్న ప్రార్థన చేశాడు. దేవుడే కాపాడాడు. దేవునికి స్తోత్రకరంగా. మళ్ళీ చెప్తున్నాను, అన్ని పరిస్థితుల్లో నీ జీవితంలో ప్రార్థనే నిన్ను కాపాడుతుంది. ఎవ్వరు మనల్ని కాపాడరు, ఏది మనల్ని కాపాడదు. నీ ప్రార్థనే నిన్ను కాపాడుతుంది. అందుకే అన్ని పరిస్థితులలో ప్రార్థనను నమ్ముకో, మోకాలను నమ్ముకో, ఉపవాసాన్ని నమ్ముకొని బ్రతుకు. దేవుడే నిన్ను కాపాడుతాడు. 50వ కీర్తన 15వ చరణములో, ఆపత్కాలమున నన్ను గురించి నువ్వు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. నీ కష్టం, నష్టం, వ్యాధి, బాధ, ఊపిరాడని పరిస్థితిలో, ప్రాణాపాయ పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో నేను నిన్ను విడిపిస్తాను. నీవు నన్ను సాక్ష్యమిచ్చి మహిమ పరుస్తావు. అంత జరిగిన ప్రార్థన మాత్రం మర్చిపోలే పేతురు. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఎన్నెన్నా జరగని, ఏమన్నా కానీ ప్రార్థన మీద ఆధారపడు, ప్రార్థన మీద భారం వేసుకో, ప్రార్థనను నమ్ముకో. ప్రార్థనే ఊపిరాడని పరిస్థితిలో నీకు ఊపిరి పోస్తుంది. ప్రార్థనే దిక్కు తోచని పరిస్థితిలో నీకు దిక్కును చూపిస్తుంది. ప్రార్థనే ఆందోళనకరమైన పరిస్థితిలో నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక్క మాట అన్నాడు, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఏదో అట్లా అయిపోయింది, నన్ను రక్షించని ఒక చిన్న ప్రార్థన చేశాను. ప్రభు చేయి పట్టుకొని మునిగిన స్థితిలో ఉండి పైకి తీసుకు. ఈరోజు నిన్ను కూడా అలాంటి ప్రార్థన చేసినప్పుడు ఒక పాట పాడుదాం. చెయ్యి, కళ్ళు మూసుకుందాం అందరం. చెయ్యి పట్టుకో